క్రైస్తవం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సంతోషించుడి. నువ్వు ఏదైతే లేదు, నేనేం పొందుకోలేకపోతున్నాను, నాకంటూ ఏం లేదు అని చెప్పేసి కురిగిపోతున్నావేమో, కానీ నువ్వు ఒక విషయాన్ని బట్టి సంతోషించాలి. సంతోషించాల్సిన విషయం నువ్వు మర్చిపోయి ఉన్నావు. నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదండి. ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత కష్టపడినా పరలోకంలో పేరు రాయించబడాలంటే సామాన్యమైన మాట కాదండి. కానీ దేవుడు మహాకృపను బట్టి ఆయన రక్షణలో నిన్ను రక్షించుకొని నీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నది. నీ పేరు పరలోకమందు రాయబడి అది ఎవ్వరు కూడా తుడిచివేయలేరు. అది ఎవరు కూడా నీ పేరును దొంగిలించలేరు. ఈ లోక సంబంధమైన వాటిని నువ్వు పొందుకోలేదు, నశించిపోతున్న వాటిని నువ్వు పొందుకోలేదని కురిగిపోక, చెరిగిపోని నశించిపోని విలువైన నీ పేరు మరి పరలోకమందు రాయబడిందని గ్రహించి దాన్ని బట్టి సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి లేని వాటిని బట్టి కురిగిపోక, కలిగి ఉన్న గొప్ప స్థితిని బట్టి నువ్వు సంతోషించి దేవుని మహిమపరచు. అటు రీతిగా దేవుడు నీకు సంతోషము, ఆనందము, శాశ్వత జీవము కలుగచేయను గాక. ఆమె. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా ఈ లోక సంబంధమైన వాటిని కలిగి లేదని దుఃఖపడేవారుగా కాక, పరలోకమందు వారిపై రాయబడి ఉందని, అది చాలా అమూల్యమని గ్రహించి సంతోషించే వారుగా ఉండేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.